చేశారు తప్ప దక్కిన దక్షిణ పదమంతా మాకు దక్కిందని సగర్వంగా చాటుతున్నాము. మా చైత్రయాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా. శరణమా రణమా. ఇది పిల్లాట కాదు, షహరాట సేనతో చెలగాట. ఇది శత్రువుల నెత్తులతో కట్టిన క్షత్రపకోట. గోడ నీడని కూడా నువ్వు తాకలేవు. నీ తండ్రి పాలనలో ముక్కలైన ఈ శాతవాహన సామ్రాజ్యాన్నడుగు. నా ఉక్కు పిడికిలి బరువు లెక్క చెబుతుంది. అది గతం, నేను భవిష్యత్తు. లేదా మొదలుపో, లేదా పరిగెత్తే మీ ప్రాణాన్ని పరమాత్ముడు కూడా ఆపలేడు. శరణమంటే రక్ష, రణమంటే మరణ భిక్ష. శరణమా రణమా. దేశం అడుగున బతికే బడుగు జాతికి బడుగు జాతి కాదు, తెలుగు జాతి. అసములం కాదు, అసములం. ఈ విశాల దేశాన్ని భుజాలపై మోస్తున్న పురోగులం, వీరులం, వేదభూమి వేరులం. నీ కొడుకు తల నరికి ఆ శిరోఖండం మీద కాలు మోపి సింహాసనాన్ని అధిష్ఠిస్తా. నా కొడుకు తల కాదు కదా, 3 సముద్రాలు నీరు తాకి ముందు కొరుకుతున్న నా గుర్రపు గిత్తగెత్తిన మట్టిని కూడా ముట్టలేవు. కోట బట్టలు కొట్టుకుని వస్తున్నా. కానీ ఇది వ్యవస్థాగతం. ధర్మాన్ని పాటించండి. ధర్మం ఏది ధర్మం? నీకు జన్మను ధర్మం చేసింది ఆడది. మాటలంటుంది నీ నోట మొదటి మాట నేర్పింది ఆడది. ఆడదాని కడుపున్న నలిగి వెలుగు చూసిన రక్తపు బుక్కవి నీకున్న అర్హత నీ తల్లికి లేదా? నేను అగ్రతాంబూలం ఇస్తుంది మా అమ్మకే కాదు, అమ్మకి. నాస్తి వేదాత్ పరం శాస్త్రం, నాస్తి మాతృ సమో గురు, నాస్తి మాతృ సమా పూజ, నాస్తి మాతృ సమా సఖ. తండ్రిని మించిన కొడుకులు ఉంటారు, తల్లిని మించిన కొడుకున్నారా? ఉంటే చెప్పండి, అగ్ని పూజనిస్తాను. నీవా నీవా నీవు నీ తల్లిని మించిన పెట్టవా? అలా మిత్రమా, సామంతులైన అంతే సార్వభౌముడిని అనుసరిస్తూ ఉండాలి. మధ్యలో ఒక్క మదపిడి ఉన్నా కట్టు తగ్గుతుంది. మన మధ్య 2 మత గజాలు. ఏం చేద్దాం మిత్రమా? అప్పుడు ఎలక్సాండర్ నుంచి ఇప్పటి గమిత్రీస్ వరకు వశపెట్టడానికి మన దేశం పరదేశంలో పడదు కదా. ఎవరితో చేతులు కలిపావా లేదా? శత్రువు కోటలోకి ప్రవేశించడానికి సాయం చేశావా లేదా? ఓడించా, మారలేదు. క్షమించా, మారలేదు. వధించా, ఇది మారాల్సిన అవసరం లేదు. మందలో ఇంకొక మత గజం ఉంది. సమయం లేదు మిత్రులారా. షహరాటుల సంహారంతో కొత్త శకానికి నాంది జరిగింది. ఇక యవనుల ఖననంతో పాశ్చాత్యుల సమరాలకు అంత్యక్రియ జరగాలి. ఇదే ఆఖరి యుద్ధం కావాలి. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకున్నాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నెత్తులతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాడిని